నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుశ్చత్వారింశः సర్గः. సూర్యరశ్మి ప్రతీకాశం జ్వలంతమరిమర్దనః సంధాయ సుదృఢే చాపే వికృష్య బలవద్బహు తమేవ మృగముద్దిశ్య శ్వసంతమివ పన్నగం ముమోచ జ్వలితం దీప్తం అస్త్రం బ్రహ్మ వినిర్మితం. దండకారణ్యంలో ఆ పంచవటి సమీపంలో ఆశ్రమం దగ్గర కనిపించినటువంటి బంగారు జింకను సీతాదేవి కోరగా రాముడు కూడా సీతాదేవి ముచ్చట తీర్చాలి అని చెప్పి ఇక ఆ జింకను పట్టుకోవడానికి లేకపోతే వధించడానికైనా సరే సిద్ధపడి బయలుదేరాడు. లక్ష్మణుడు చెప్పినటువంటి మాటలను కూడా ఆయన పరిగణనలోకి తీసుకుని, లక్ష్మణ, నీవు చెప్పినట్లుగా ఇతను మారీచుడే కనుక అయినట్లయితే ఇతడిని వధించడమే కర్తవ్యము. కావున నేను ఆ జింకను గ్రహించడానికి లేకపోతే నిగ్రహించడానికి నేను వెళుతున్నాను. నీవు మీ వదిన గారిని చాలా జాగ్రత్తగా రక్షించాలి. ప్రతి క్షణము కూడా ఆపద పొంచి ఉన్నది అని చెప్పి జాగరూకుడవై అప్రమత్తంగా ఉండి వదిన గారిని రక్షించాలి అని చెప్పి రాముడు ఆ బంగారు జింక వెనుక పరిగెత్తాడు. ఆ జింక ఒకసారి కనిపిస్తుంది, మరొకసారి మాయమవుతున్నది. అలాగా తన ఆ మాయలతోటి కనిపిస్తూ కనిపించకుండా, అందినట్లుగా ఉండి అందకుండా పారిపోతూ, అలా మాయమవుతూ పారిపోతూ ఆ జింక రాముడిని ఆశ్రమం నుండి చాలా దూరం తీసుకువెళ్ళింది. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ పచ్చిక బయళ్ళ దగ్గర రాముడు అప్పటికే అలసి ఉన్నటువంటి వాడై సేద తీరుతూ అక్కడ నుంచుని ఉన్నాడు చెట్టు కింద. ఇంకా అప్పుడు రాముడిని మరింతగా రెచ్చగొట్టే విధంగా ఆ బంగారు జింక మిగతా సామాన్యమైనటువంటి జింకలలో కలిసి రాముడికి అతి దగ్గరగా కనిపించింది. అప్పుడు ఇంకా రాముడు ఇంకా దానిని పట్టుకోవాలి అని ప్రయత్నించబోయేంతలోనే అమ్మో, రాముడికి ఇంత దగ్గరగా ఉంటే ప్రమాదమని ఒక్కసారి మాయమైపోయి మరలా వాళ్ళంత దూరంలో ఉన్నటువంటి పొదలలో ఆ జింక కనిపిస్తూ ఉన్నది. ఇక రాముడికి అర్థమైనది, ఇది సామాన్యమైనటువంటి జింక కాదు, దీనిని పట్టుకోవటం అనేది కుదిరే వ్యవహారము కాదు, కావున దీనిని వధించడమే ఉపాయము అని చెప్పి అనుకుని వెంటనే శరాన్ని తీసి సంధించాడు. అప్పటికీ రాముడు బాగా పరిగెత్తి ఉన్నాడు, అలాగే చాలా దూరం తీసుకువచ్చేసింది. ఇక రాముడు చాలా కోపంతో కూడా ఉన్నాడు. ఎందుకు అంటే సామాన్యమైనటువంటి జింకను రాముడు ఎలాగైనా సరే పట్టుకోగలడు. మరి ఇది విశేషమైనది అయినప్పటికీ కూడా కష్టతరంగా కాస్త కష్టపడి దాన్ని పట్టుకోవచ్చును. కానీ ఎంత ప్రయత్నించినా అలా మాయమవుతూ ప్రత్యక్షమవుతూ అందినట్లుగా ఉంటూ దూరంగా పారిపోయింది పోని వెళ్ళిపోకుండా మరలా దగ్గరకు వచ్చి కనిపిస్తూ ఇలాగా ఊరిస్తున్నట్టుగా ఉడికిస్తున్నట్లుగా రాముడికి దగ్గరవుతూ దూరమవుతూ రాముడిని ఇలా మభ్యపెడుతూ ఉన్నటువంటి ఆ జింకను చూసేటప్పటికీ రాముడికి కూడా కోపం వచ్చింది. ఇక దీనిని గ్రహించడం కాదు, నిగ్రహించడం అంటే దానిని వధించడమే తరుణోపాయము అని చెప్పి అనుకుని ఇంకా ధనస్సుని ఎక్కుపెట్టి శరాన్ని సంధించాడు. ఎటువంటి శరం అంటే అక్కడ ఆ శరం ఎలా విడిచిపెట్టాడు అనే దాన్ని చెబుతూ, అరిమర్దన, శత్రువులను మర్దించేటటువంటి ఓడించేటటువంటి వాడైన సంహరించేవాడైన బలవంతుడైనటువంటి ఆ రామచంద్రుడు సూర్యరశ్మి ప్రతీకాశం జ్వలంతం, సూర్యుని యొక్క వేడిలాగా, సూర్యుని యొక్క కాంతిలాగా ప్రకాశిస్తున్నటువంటిది, ప్రజ్వలిస్తున్నటువంటి సుదృఢే చాపే సంధాయ, అటువంటి బాణాన్ని దృఢమైనటువంటి తన ధనుస్సు యందు
సంధించి బహువికృష్య, బలవత్ అంటే చాలా బలంగా, చాలా దాన్ని వెనక్కి లాగి, అంటే ఆకర్ణాంతము కూడా ఆ ధనుస్సు యొక్క అల్లెత్రాడుని బాగా లాగి, అంటే అంత వేగంగా శరాన్ని ప్రయోగిస్తాడు. ఆకర్ణాంతము లాగి కూడా గురి తప్పకుండా కొట్టగలిగినటువంటి మరి మేటి విలికాడు కదా రామచంద్రుడు. అందుకని వికృష్య బాగా లాగి శ్వసంతం జ్వలితం దీప్తం బ్రహ్మ నిర్మితమని అంటూ తమేవ మృగముద్దిశ్య శ్వసంతమివ పన్నగం ముమోచజ్వలితం దీప్తం అస్త్రం బ్రహ్మ వినిర్మితం. ఇంకా చూడండి, బ్రహ్మదేవుడి చేత నిర్మించబడినటువంటి ఒకానొక అస్త్రాన్ని రాముడు సంధించాడు. దానిని బాగా గట్టిగా ఆకర్ణాంతము లాగి, దాన్ని ఇంకా ఆ బాణము జ్వలితం ప్రజ్వరిల్లుతూ ఉన్నది, అలా అగ్నిశిఖ వలె ఉన్నది అది. అటువంటి బాణాన్ని తం మృగముద్దిశ్య ముమోచ, ప్రకాశిస్తూ ఉన్నటువంటిది, దివ్యమైనటువంటిది ఆ బాణాన్ని ధనుస్సు యందు సంధించి మృగమును చూచి ఆ మృగం మీదకి ఆ బాణాన్ని విడిచిపెట్టాడు. ఇక్కడ సహజంగా రాజులు వేట సందర్భంలో దివ్యమైనటువంటి అస్త్రములను కానీ లేకపోతే మంత్రపూరితమైనటువంటి వాటిని కానీ ప్రయోగించవలసినటువంటి అవసరము లేదు. ఎందుకంటే వారు గురి చూచి ఆ లక్ష్యాన్ని ఛేదిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మారీచుడు మాయాజింకగా మాయాలేడిగా మారినటువంటి మారీచుడు ఒక్కొక్కసారి కనిపిస్తున్నాడు, ఒక్కొక్కసారి అంతర్ధానం అయిపోతున్నాడు. అందువలన సామాన్యమైనటువంటి శస్త్రమును లేకపోతే కేవలం గురుజూచి కొట్టేటటువంటి బాణమును వేస్తే అటువంటి బాణానికి మారీచుడు లొంగడు. అందుకని రాముడు కూడా ఆ జింక యొక్క స్థితిని చూచి ఇది మాయలు కూడా కలిగినది అనే విషయాన్ని, లేకపోతే సామాన్యమైనటువంటి జింక కాదు, ఇదేదో విశేషమైనటువంటిది అనే విషయాన్ని కూడా గ్రహించిన వాడై మరి జ్వలించేటటువంటిదైన లక్ష్యాన్ని ఛేదించేది, చలించే లక్ష్యాన్ని కూడా ఛేదించేటటువంటిది, అంటే లక్ష్యం వెంటబడి మరీ ఛేదించేటటువంటి బాణం అన్నమాట. అంటే లక్ష్యము కదలకుండా ఉంటే గురిచూచి కొట్టడం ఒక పద్ధతి, కదిలేటటువంటి లక్ష్యాన్ని అనుసరించి వెంటబడి మరీ ఛేదించగలిగినటువంటి బాణములను విశేషమైనటువంటి సందర్భాల్లోనే వినియోగిస్తారు. మరి ఇక్కడ రాముడు ఆ మాయా లేడి మీద అటువంటి బాణాన్ని ప్రయోగించాడు. చూడండి, ఆ బాణాన్ని సంధించిన వెంటనే ఆ బాణము యొక్క చివర అగ్ని రగులుకున్నట్లుగా అలా జ్వలిస్తూ ఉన్నదన్నమాట. ఇందులో రెండు విశేషాలు. ఒకటి, ఆ బాణము యొక్క పదును వల్ల ఆ విధంగా మెరుస్తున్నది అని చెప్పటం ఒక విశేషమైతే, మరి ఒకటి రాముడు సంధించినటువంటి ఆ బాణం విశేషమైనటువంటి అస్త్రము కావున ఆ బలము చేత ఆ విధంగా జ్వలిస్తున్నది అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాగా ఒకానొక విశేషమైనటువంటి బాణమును రాముడు సంధించాడు. అది జ్వలిస్తూ ఇంకా లక్ష్యాన్ని ఛేదించడానికి సిద్ధపడుతూ ఉన్నది. ఆ బాణాన్ని గట్టిగా ఆకర్ణాంతము లాగి ఇంకా ఆ మాయాలేడి మీద రాముడు ప్రయోగించాడు. శరీరం మృగరూపస్య వినిర్భిద్య శరోత్తమః మారీచస్యైవ హృదయం బిభేదాశని సన్నిభః. మాయారూపాన్ని ధరించినటువంటి మారీచుడు వారి ఆ జింక రూపంలో ఉన్నాడు కదా. రాముడు ప్రయోగించినటువంటి బాణము ఆ జింక యొక్క శరీరాన్ని ఛేదించుకుని మారీచుడు యొక్క హృదయాన్ని కూడా ఛేదించింది. మరి అంత వేగంగాను అంత నిశితమైనటువంటి విశేషమైనటువంటి బాణాన్ని రాముడు ప్రయోగించాడు. అలాగా అశని సన్నిభ, వజ్రాయుధముతో సమానమైనటువంటి ఆ బాణము శరోత్తమ, ఆ బాణము మృగరూపస్య వినిర్భిత్య, శరీరం వినిర్భిత్య, మృగరూపంలో ఉన్నటువంటి ఆ మారీచుని యొక్క శరీరాన్ని ఛేదించి మారీచస్య హృదయమేవ బిభేద, మారీచుని యొక్క హృదయాన్నే ఆ శరము ఛిన్నం చేసింది, హృదయాన్ని ఛేదించేసింది. మరి హృదయంలోనే బాణం గుచ్చుకుంటే, గుండెల్లోనే దిగితే ఇంక చేయగలిగింది ఏమున్నది?
ప్రాణాలు కోల్పోవటం తప్ప. మరి అలాగా రాముడు బాణం సామాన్యమైనటువంటిది కాదు. ఒక క్షణంలోనంటే కనిపించి మాయమయ్యేంతటిలోపే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగినటువంటి, గురి చూచి కొట్టగలిగినటువంటి మేటి విలికాడు కదా రామచంద్రమూర్తి. అందుకనే కదా తానొక్కడే నిలబడి 14,000 మంది రాక్షసులు అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నప్పటికీ అందరికీ కూడా ధీటుగా సమాధానం చెప్పి అందరినీ కూడా వధించినటువంటి వాడు. మరి ఇక్కడ ఈ జింకను ఛేదించడం అనేది పెద్ద విశేషమేమీ కాదు. కానీ ఆ జింకను ప్రాణములతో పట్టుకున్నట్లయితే మరింతగా సీతాదేవి ఆనందపడుతుంది అనే ఉద్దేశంతో రాముడు ఇప్పటి వరకు ఆ జింక వెనకాల పరిగెత్తి ఇక ఈ జింకను పట్టుకోవటం కాదు, దీనిని వధించటమే అనుకుని మరి విశేషమైనటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించి ఆ శరముతోటి దానిని ఛేదించేశాడు. ఆ శరము ఆ మాయా జింక శరీరంలోండి ప్రవేశించి మారీచుని యొక్క హృదయాన్ని ఛేదించింది. తాళమాత్రమధోత్ప్లుత్య న్యపతత్ సశరాతురః నినదన్ భైరవం నాదం ధరణ్యామల్పజీవితః. రామబాణం తగిలిన వెంటనే అధసహ ఇంకా మారీచుడు శరాతురః ఆ బాణము చేత పీడించబడినటువంటి వాడై ఇక దేహమంతా కూడా దహించుకుపోతున్నంతటి బాధగా ఉన్నదన్నమాట. కేవలము గుచ్చుకోవటమే అయితే అదొక రకమైనటువంటి బాధ, గుచ్చుకోవటమే కాదు దాని యొక్క ప్రభావంతో దేహమంతా కూడా దహించుకుపోతున్నంత బాధగా ఉన్నది. అలాగా ఆ శస్త్రం చేత పీడించబడిన వాడై అల్పజీవితం, ఇంకా మరి కొద్ది క్షణాలు మాత్రమే తాను జీవిస్తాననే విషయం మారీచుడికి అర్థమైపోయింది. ఇక జీవితం అవసాన దశకు, అంతిమ దశకు వచ్చినది అని తెలిసింది. తాళమాత్రం ఉత్ప్లుత్య, బాణం తగిలిన వెంటనే ఇక ప్రాణములు పోతున్నాయి అని చెప్పి తెలిసినది. ఒక్కసారి తాడి చెట్టు అంత ఎత్తు ఎగిరి నేల మీద పడ్డారట. ఇక్కడ రామబాణము నుండి తప్పించుకోవటానికి ఆ మాయాజింక ఎగరటం అనేది ఒక విషయము, రాముడి యొక్క బాణము వేగమునకు మరింత ఎత్తు ఎగరటం అనేది మరో విషయం. ఈ విధంగా ఆ మారీచుడు బాణం తగిలిన వెంటనే తాడి చెట్టంత ఎత్తు ఎగిరి ఆకాశంలోకి మరలా కింద పడ్డాడు. భైరవం నాదం నినదన్, భయంకరమైనటువంటి పెద్దగా ఆర్తనాదం చేస్తూ మారీచుడు ధరణ్యామ్న్యపతతు, నేల మీద పడిపోయాడు. మ్రియమాణస్తు మారీచః దధ్యౌకేన తు లక్ష్మణం యః ప్రస్థాపయేత్ సీతా శూన్యేతాం రావణో హరేత్. ఈ శ్లోకంలో అధిక పాఠంగా కూడా కొంత ఉన్నది. జహౌతాం కృత్రిమాం తనుం స్మృత్వా తద్వచనం రక్షః అని కూడా ఉన్నది ఇక్కడ. మరి మ్రియమాణ, మరణిస్తున్నటువంటి వాడైన ఆ మారీచుడు కృత్రిమాం తాం తనుం జహౌ, కృత్రిమమైనటువంటి మాయతో ధరించినటువంటి ఆ జింక వేషమును విడిచిపెట్టి ఇంకా తన నిజస్వరూపాన్ని పొందుతున్నాడు. ఆ జహౌ, ఆ జింక రూపాన్ని విడిచిపెట్టేసి రక్షః తద్వచనం స్మృత్వా, మారీచుడు మరణించబోతూ మరి తన నిజస్వరూపాన్ని ధరిస్తూ రావణాసురుడు చెప్పినటువంటి మాటను గుర్తుంచుకున్నాడు. తాను ఎందుకు వచ్చాడో, ఆ వచ్చినటువంటి పనేమిటో ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా మర్చిపోకుండా ఉండడం అనేది మరి కర్తవ్యపరాయణుల యొక్క లక్షణం. మారీచుడు కూడా అటువంటి వాడే. అందుకనే తన ప్రాణములు పోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా తన రాజు అయినటువంటి రావణాసురుడు చెప్పినటువంటి మాటను ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాడు. గుర్తొచ్చింది. సీతా లక్ష్మణం ఇహ ప్రస్థావయేత్, సీతాదేవి లక్ష్మణుణ్ణి కూడా ఇక్కడికి ఏ విధంగా అయితే పంపిస్తుందో ఆ విధంగా చేయటం కోసమని రావణ కేన, రావణాసురుడు ఏ ఉపాయంతో ఆ విధంగా చెయ్యాలి అంటే ఏ ఉపాయంతో లక్ష్మణుని కూడా ఇలా దూరంగా తీసుకురావాలి అని చెప్పి రావణాసురుడు చెప్పాడో అటువంటి ఉపాయాన్ని, అంటే హా సీత హా లక్ష్మణ అని చెప్పి అలా బిగ్గరగా ఆర్తనాదం చేయాలనే ఉపాయం ఏదైతే ఉన్నదో అది చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నాడు. అలాగా కేన రావణ కేన శూన్యేతాం హరేత్,
రావణాసురుడు ఏ విధంగా అయితే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఎవరూ లేకుండా ఒంటరిగా ఉన్నటువంటి సీతాదేవిని అపహరించడానికి ఏ విధంగా అయితే వీలు కుదురుతుందో ఆ విధంగా ఆ విధంగా ఇప్పుడు చెయ్యాలి అని చెప్పి అనుకుని ఇంకా ఆలోచిస్తూ ఉన్నాడు. రావణాసురుడు చెప్పినటువంటి మాటలను గుర్తు తెచ్చుకున్నాడు. సప్రాప్త కాలమాజ్ఞాయ చకారచత తస్వరం సదృశం రాఘవస్యైవ హాసీతే లక్ష్మణేతి చ. ఇంకా అనుకున్నాడు మారీచుడు, ఇక కాలం సమీపించినది, ఇకపైన కాలం కూడా లేదు, ఎందుకంటే తాను మరణించబోతూ ఉన్నాడు అని చెప్పి అర్థమైపోయింది. సరే, ఇక లక్ష్మణుణ్ణి ఇక్కడికి రప్పించడానికి ఇదే సరైనటువంటి సమయము అని అనుకుని ఆజ్ఞాయ హా సీతే హా లక్ష్మణ అయితే, అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అని చెప్పి ఇలా అరుస్తూ ఇది చ రాఘవస్య సదృశం ఏవ స్వరం, ఆ అరవటం కూడా రాముడి యొక్క కంఠస్వరం ఏ విధంగా అయితే ఉంటుందో అదే స్వరంతో మారీచుడు హా సీత హా లక్ష్మణ అని చెప్పి పెద్దగా ఆక్రందనం చేస్తూ పెద్దగా అరుస్తూ ఉన్నాడు. ఆ ధ్వని చేశాడు. తేన మర్మణి నిర్విద్ధ శరేణానుపమేన చ మృగరూపంతు తత్యక్త్వా రాక్షసం రూపమాత్మనః చక్రే ససు మహాకాయః మారీచో జీవితం త్యజన్. ఈ విధంగా ఆ మాయారూపాన్ని, జింక రూపాన్ని విడిచి తన నిజస్వరూపాన్ని ధరిస్తూ ఆ సందర్భంలోనే ఇంకా తనకు ఎక్కువ సమయం లేదు, ఇదే ఆ లక్ష్మణస్వామిని ఇక్కడికి రప్పించడానికి సరైనటువంటి సమయము అని చెప్పి అనుకుని హా సీత హా లక్ష్మణ అని చెప్పి పెద్దగా ఆక్రందనం చేస్తూ అరుస్తూ ఇంకా మారీచుడు తన నిజస్వరూపాన్ని పొందాడు. మారీచ అనుపమేన శరేణ మర్మణి నిర్విద్ధ. కా మారీచుడు రాముడు ప్రయోగించినటువంటి చాలా విశేషమైన, అలాగే సాటి లేనటువంటి ఆ బాణం చేత మర్మణి నిర్విద్ధ, తన హృదయంలో కొట్టబడినటువంటి వాడే, అంటే హృదయాన్ని ఛేదించేటప్పటికీ ఆత్మనః త్యజన్, ఇక తన జీవితాన్ని, ప్రాణాన్ని విడిచిపెడుతూ తద్మృగరూపం త్యక్వా, మృగరూపాన్ని పూర్తిగా ఇక విడిచిపెట్టి మారీచుడిగా మారాడు. మారీచుడిగా మారాడంటే ఏదో మృగం ఎంతైతే ఉందో దానికి కాస్త ద్విగుణీకృతమైనటువంటి రూపము అని అనుకుంటే అది పొరపాటు. ఎంతటి రూపాన్ని, సుమహాకాయ, చాలా పెద్దదైనటువంటి దేహంతో రాక్షస రూపం చక్రే, తన నిజస్వరూపమైనటువంటి రాక్షస రూపాన్ని ధరించి అలా నేల మీద పడిపోయాడు. ఏదో పెద్ద పెద్ద కొండలాగా చిన్న ఉన్నది అక్కడ మారీచుని యొక్క దేహం అన్నమాట. ఇక్కడ విశేషం ఏమిటంటే మాయారూపాలను ధరించినటువంటి వారైనప్పటికీ కూడా రతి సందర్భంలోనూ అలాగే ప్రాణములు కోల్పోయే సందర్భంలోనూ కూడా వారి యొక్క నిజస్వరూపాన్ని ధరించేస్తారు, నిజరూపానికి వచ్చేస్తారు. మరి ఇక్కడ మారీచుడు ప్రాణాలు కోల్పోతున్నాడు కావున ఆ మాయారూపాన్ని విడిచిపెట్టేసి తన నిజస్వరూపానికి వచ్చేశాడు. తతో విచిత్రకేయూరః సర్వాభరణభూషితః హేమమాలీ మహాదంష్ట్రః రాక్షసో భూచ్చరాహతః. ఇంకా శరాహతః, శ్రీరాముని యొక్క బాణం చేత కొట్టబడినటువంటి వాడైన ఆ మారీచుడు విచిత్ర కేయూరః, మరి తన నిజస్వరూపాన్ని ధరిస్తూ ఉన్నాడు కదా, అది ఎలా ఉన్నది అంటే ఆశ్చర్యకరమైనటువంటి భుజకీర్తులు అవన్నీ కూడా ధరించి ఉన్నాడు. సర్వాభరణ భూషిత, ఆయన శరీరం మీద కూడా సమస్తమైనటువంటి ఆభరణములు కూడా, సర్వాభరణములు కూడా అలంకరించబడి ఉన్నాయి. హేమమాలి, మెడలో బంగారు మాలను ధరించి ఉన్నాడు, అంటే బంగారపు కంఠహారాన్ని కూడా ధరించి ఉన్నాడు. మహాదంష్ట్ర, మరి ఆయన యొక్క నోటిలో పెద్ద పెద్ద కోరలు, అటువంటి రాక్షస అభూత్, ఆ విధమైనటువంటి పెద్ద శరీరం కలిగినటువంటి రాక్షసుడిగా మారీచుడు అలా మారిపోయాడు, నేల మీద పడి అలా మారిపోయాడు. తందృష్ట్వా పతితం భూమౌ రాక్షసం ఘోర దర్శనం
రామోరుధిరసిక్తాంగం వేష్టమానం మహీతలే జగామ మనసా సీతాం లక్ష్మణస్య వచ స్మరన్. ఇక రాముడు తన కన్నుల ఎదుటే ఈ విధంగా ఆ జింక పెద్ద దేహం కలిగినటువంటి రాక్షసుడిగా మారీచునిగా మారేటప్పటికీ రాముడికి ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం వేసి ఇంకా సీతాదేవికి లక్ష్మణుడికి ఏం అపాయం వస్తున్నదో అని చెప్పి భయపడుతూ ఉన్నాడు. అంతేకాదు లక్ష్మణుడు చెప్పినటువంటి మాటలను గుర్తు తెచ్చుకుంటున్నాడు. భూమౌ భూమౌ పతితం ఘోర దర్శనం రుధిర సిక్తాంగం, నేల మీద పడిపోయినటువంటి వాడు భయంకరంగా, అంటే ఆ రక్తసిక్తమైనటువంటి దేహంతో పెద్దదైనటువంటి దేహంతో భయంకరంగా కనిపిస్తున్నటువంటి వాడు. మహీతలే వేష్టమానం, ఆ నేల మీద పొర్లాడుచూ ఉన్నటువంటి వాడు ఆయన రాక్షసం ఆ మారీచుడిని రాముడు చూచి లక్ష్మణస్య వచః, లక్ష్మణుని యొక్క మాటలను స్మరిస్తూ ఏమని చెప్పాడు లక్ష్మణుడు, ఇతడు మారీచుడు, ఇతనితో కనుక ఈ జింక అని అనుకుని దగ్గరకు వెళితే ప్రమాదము, ఇతడు ఎంతోమందిని ఆ విధంగా వధించాడు అనే విషయం కూడా లక్ష్మణుడు చెప్పాడు కదా. మరి ఆ విషయాన్ని లక్ష్మణుడు చెప్పిన మాటలను స్మరించుకుని సీతా మనసా జగామ, సీతాదేవిని ఆయన గుర్తు తెచ్చుకుంటున్నాడు. మనస్సుతో సీతాదేవి దగ్గరికి వెళ్ళినట్లుగానే ఆయన భావిస్తూ ఉన్నాడు. అంటే సీతాదేవిని మనస్సులో ఆలోచిస్తున్నాడు అన్నమాట. మారీచస్యైవ మాయైష పూర్వోక్తం లక్ష్మణేన తు తత్తథాహ్యభవచ్చాజ్య మారీచోయం మయా హతః. ఏష మారీచస్య మాయా ఏవా, ఇది మారీచుడి యొక్క మాయే, అది నిజమైనటువంటి బంగారు జింక కాదు. మారీచుడే ఆ విధంగా రూపాన్ని ధరించాడు. లక్ష్మణేనతు పూర్వముక్తం, ఈ మాట అసలు ముందు లక్ష్మణుడు చెప్పనే చెప్పేశాడు. నేనంటే గ్రహించలేకపోయాను కానీ, నేనంటే లెక్క చేయలేదు కానీ లక్ష్మణుడు ఈ విషయాన్ని ముందే పసిగట్టాడు అని చెప్పి లక్ష్మణుణ్ణి మెచ్చుగోలుగా మనసులో తలచుకుంటూ తథా, సరే లక్ష్మణుడు చెప్పినట్లుగా మారీచుడే అయ్యాడు, అలాగే నేను అనుకున్నట్టుగా ఒకవేళ మారీచుడే కనుక అయినట్లయితే అతన్ని వధిస్తాను అని చెప్పాను కదా లక్ష్మణుడి దగ్గర, కావున ఆ విధంగానే మారీచుడిని వధించేశాను. అలాగే మయా హతః, ఇంకా మారీచుడు చంపబడ్డాడు, మారీచుడే ఇతడు అని చెప్పి మరలా అనుకుని హాసీతే లక్ష్మణేత్యేవం ఆకృష్య చ మహాస్వనం మమార రాక్షసస్సోయం శ్రుత్వా సీతా కథం భవేత్. ఇక మారీచుడు మరణించాడు అని చెప్పి అనుకుంటూనే, అయ్యో ఈ మారీచుడు మరణించే సందర్భంలో హా సీత హా లక్ష్మణ అని చెప్పి నా స్వరంతో, అంటే రాముడి స్వరంతో అరిచాడు కదా, మరి ఇది విన్నటువంటి ఆ సీతా లక్ష్మణులు ఎంత భయపడిపోతున్నారో అని చెప్పి అంటూ సహ రాక్షస మారీచ, ఈ రాక్షసుడు మారీచుడు హా సీత హా లక్ష్మణ అని చెప్పి అరిచాడు, అరిచి మరణించాడు. మరి సీతాదేవి ఎంత భయపడుతూ ఉన్నదో. లక్ష్మణశ్చ మహాబాహు కామవస్థాంగమిష్యతి ఇతి సంచింత్య ధర్మాత్మా రామో హృష్టతనూరుహ తత్ర రామం భయం తీవ్రం ఆవివేశ విషాదజం. ఇక రాముడు సీతాదేవి గురించి ఆలోచిస్తూ ఉంటే, ఈ రాక్షసుల యొక్క మాయ గురించి ఆలోచిస్తూ ఉంటే, తన మీద పగబట్టినటువంటి రాక్షసులు సీతాదేవికి ఎక్కడ అపాయం కలుగజేస్తారో, లక్ష్మణుణ్ణి ఎంత ఇబ్బంది పెడతారో అని చెప్పి రాముడు ఆలోచిస్తూ, మహాబాహు గొప్పదైనటువంటి బాహుబలం కలిగిన లక్ష్మణుడు మరి ఈ మాటలు వినంటే, ఈ మారీచుడు అరిచినటువంటి హా సీతా హా లక్ష్మణ అని నా స్వరంతో అరిచినటువంటి ఆ శబ్దములను విని కామవస్థాం గమిష్యతి, ఏ అవస్థను పొందుతాడో, సీతాదేవిని విడిచిపెట్టేసి నా కోసమని వచ్చేస్తాడేమో. ధర్మాత్మ రామ సంచింత్య, ఈ విధంగా ఇంకా రాముడు లక్ష్మణుడు ఎంత బాధపడతాడో, నా దగ్గరికి వచ్చేస్తాడేమో ఇక్కడికి అని చెప్పి ధర్మాత్ముడైనటువంటి రామచంద్రుడు ఆలోచిస్తూ, అంటే ఇక్కడ రాముడికి తనకేదైనా ఆపద కలుగుతుందేమో అన్న భయం ఎప్పుడూ కూడా లేదు. సీతాదేవికి ఆపద కలుగుతుందేమో, తన తమ్ముడికి ఏమైనా ఆపద కలుగుతుందేమో అన్న భయమే. అందుకనే ఇక్కడ ధర్మాత్ముడైనటువంటి వాడైన
ఆ రామచంద్రుడు అంటే తన కోసమని తన మీద ఆధారపడి ఈ వనవాసానికి వచ్చినటువంటి వారిని రక్షించుకోవలసినటువంటి బాధ్యత, వారి యోగక్షేమములు చూడవలసినటువంటి బాధ్యత తనదే. కావున వారికి ఏదైనా జరిగితే మరి రామచంద్రుడు భరించలేడు. మరి ఆదరము, అభిమానము, బాధ్యత ఇవన్నీ కూడా కలిగినటువంటి వాడు కదా. ఇంకా హృష్ట తనూరుహ అభూత్, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే వారికి ఏమైపోతుంది అనే ఆలోచన వచ్చేటప్పటికే రాముని యొక్క శరీరంలో ఉన్న రోమములన్నీ కూడా నిక్కబడుతున్నాయి, ఒళ్ళు గగ్గురుపాటు చెందుతూ ఉన్నది. ఇంకా ఆ విషాదంతో, ఆ బాధతోటి తీవ్రం భయం ఆవివేశ, సీతాదేవికి ఏమైపోతుందో, రాక్షసులు ఏం చేస్తారో అన్న భయంతో, చాలా విషాదంతో ఎంతో భయం కలిగింది రామచంద్రుడికి. ఇంకా అక్కడ నుంచి మరలా ఆశ్రమానికి బయలుదేరడానికి సిద్ధమవుతున్నాడు. రాక్షసం మృగరూపం తం హత్వా శ్రుత్వా చ తత్స్వరం నిహత్య పృషతం చాన్యం మాంసమాదాయ రాఘవః త్వరమాణో జనస్థానం ససారాభిముఖస్తదా. ఇంకా లేడి రూపం ధరించినటువంటి మారీచుణ్ణి వధించేశాడు. అతడు రాక్షస రూపాన్ని ధరించాడు. సరే, ఇంకా మరి జింకను వేటాడటానికి వచ్చాడు. కావున మరి జింకకు సంబంధించినటువంటి ఆ చర్మాన్ని సీతాదేవికి ఇవ్వాలి. అంటే ఈ మాయా జింకది కాకపోయినా ఇంకో జింకదైనా ఇవ్వాలి. కావున మరొక జింకను వేటాడి మరి దాని యొక్క ఆ మాంసమును, దాని ఆ చర్మమును కూడా తీసుకుని రామచంద్రుడు మరలా ఆ పంచవటిలో తాము నివసించేటటువంటి ఆశ్రమం దగ్గరికి ఒడివడిగా చాలా వేగంగా వెళుతూ ఉన్నాడు. మరి రాముడు వెళ్ళేటప్పటికీ ఆ పంచవటిలో జరిగినటువంటి పరిణామములేమిటి, ఆ విశేషములను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సూర్యరశ్మి ప్రతీకాశం జ్వలంతమరిమర్దన సంధాయ సుదృఢే చాపే వికృష్య బలవద్బహు తమేవ మృగముద్దిశ్య శ్వసంతమివ పన్నగం ముమోచజ్వలితం దీప్తం అస్త్రం బ్రహ్మ వినిర్మితం శరీరం మృగరూపస్య వినిర్భిద్య శరోత్తమః మారీచస్యైవ హృదయం బిభేదాశని సన్నిభః తాళమాత్రమధోత్ప్లుత్య న్యపతత్సశరాతురః నినదన్ భైరవం నాదం ధరణ్యామల్పజీవితః మ్రియమాణస్తు మారీచః దధ్యౌ కేన తు లక్ష్మణం ఇహ ప్రస్థాపయేత్ సీతా శూన్యే తాం రావణో హరేతు జహౌ తాం కృత్రిమాం తనుం స్మృత్వా తద్వచనం రక్షః సప్రాప్తకాలమాజ్ఞాయ చకార చ తతస్వరం సదృశం రాఘవస్యైవ హాసీతే లక్ష్మణేతి చ తేన మర్మణి నిర్విద్ధః శరేణానుపమేన చ మృగరూపం తు తత్యక్త్వా రాక్షసం రూపమాత్మనః చక్రే స సుమహాకాయః మారీచో జీవితం త్యజన్ తతో విచిత్రకేయూరః సర్వాభరణభూషితః హేమమాలీ మహాదంష్ట్రః రాక్షసో భూచ్చరాహతః తం దృష్ట్వా పతితం భూమౌ రాక్షసం ఘోరదర్శనం రామో రుధిరసిక్తాంగం వేష్టమానం మహీతలే జగామ మనసా సీతాం లక్ష్మణస్య వచ స్మరన్ మారీచస్యైవ మాయైష పూర్వోక్తం లక్ష్మణేన తు తత్తథా హ్యభవచ్చాద్య మారీచోయం మయా హతః ఆసీతే లక్ష్మణేత్యేవం ఆకృష్య చ మహాస్వనం మమార రాక్షసः సోయం శ్రుత్వా సీతా కథం భవేత్ లక్ష్మణశ్చ మహాబాహుః కామవస్థాంగమిష్యతి ఇతి సంచింత్య ధర్మాత్మా రామో హృష్టతనూరుహః తత్ర రామం భయం తీవ్రం ఆవివేశ విషాదజం రాక్షసం మృగరూపం తం
హత్వా శ్రుత్వా చ తత్స్వరం నిహత్య పృషతం చాన్యం మాం సమాదాయ రాఘవః రాక్షసం మృగరూపం తం హత్వా శ్రుత్వా చ తత్స్వరం నిహత్య పృషతం చాన్యం మాం సమాదాయ రాఘవః త్వరమాణో జనస్థానం ససారాభిముఖస్తదా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 44 సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.